ఇవాళ మీకు నా ఫేవరెట్ ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే మంచిగా ఉప్పు, పసుపు వేసుకొని అందులో ఉడకపెట్టుకోవాలి. ఇంకేముంది ఉడకపెట్టుకున్న ఫ్రాన్స్‌ని ఇంకో బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా రోస్ట్ చేసుకొని పక్కకు తీసేయండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! సో, ఆ ఫ్రాన్స్ అయితే ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇంకేముంది ఇవి కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకోండి. కారం కొంచెం ఎక్కువగానే ఏసుకోండి. ఎందుకంటే ఫ్రాన్స్ కొంచెం నీసుకంపు ఎక్కువొస్తది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసేది కారం అనమాట. సో, ఫైనల్ టచ్ కొంచెం పొడి మసాలా కూడా ఇచ్చేసాం. ఇంకేముంది మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అసలు చూస్తుంటే ఎంత యమ్మీగా ఉందో, ఇంకా ఏదో తక్కువైందనిపించింది. అందుకే కొంచెం ఆనియన్స్, కొత్తిమీరతో డెకరేట్ చేశాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.